కలెక్షన్ ఎంత? ఏముందన్న రోజంతా తిప్పలు పడితే 500. 500? ఇలా అయితే ఎలా రా? ఇంతకన్నా పెద్దది ప్లాన్ చేయాలి. ఇంతకన్నా గట్టిదే కొట్టాలి. కొడితే లైఫ్ సెటిల్ అయిపోవాలి. ఒకటి ప్లాన్ చేశాను, ఇవాళ నైట్కి వెళ్దాం. అనేది నిజమే, ఇవాళ నైట్కి వెళ్ళి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని వస్తే మన లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఓకేనా? చల్. బాబు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏం లేదన్నా, ఫ్రెండ్ ఒక డబ్బులు ఇస్తా అన్నాడు, వాడి కోసం వచ్చాం. వాళ్ళు మిస్ అయితే మళ్ళీ డబ్బులు పోతాయన్నా, అందుకనే ఇలా వచ్చాం. ఏదన్నా మళ్ళీ వెళ్ళిపోతాం అన్నా. ఉండకూడదురా ఇక్కడ మీరు. సరే అదేం రాకూడదు, బాగోదు. మా సార్ నన్ను తిడతాడు. కొంచెం కొంచెం కూర్చో. ఇంకేటన్నా విషయాలు? ఏంటుంటే బాబు, నెలకు 10,000 సార్. అక్కడ వాచ్మెన్ గా చేస్తున్నావు, శాలరీ ఎంత ఇస్తారు? 10,000 ఎంత ఇస్తారన్నా? ఏంటి ఇక్కడ వాచ్మెన్ గా చేస్తున్నావు, అక్కడ ఎంతమంది ఉంటారు? ఏంటి ఎన్ని ఇల్లు? 4 ఇల్లులు. 4 ఇంట్లో 3 ఇంట్లో వాళ్ళు తేదరాత్రికి వెళ్ళారు. ఉన్న ఒక ఇంట్లో తాగుబోతుడు ఉన్నాడు. ఆ ఒక్కడికి నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. ఓహో, అది ఇంకా ఒకడే ఉన్నాడా? ఒకడే మాట్లాడుతున్నా, కూర్చొని మాట్లాడుతా. సిగరెట్ కలుస్తావా? నా దగ్గర ఉందా? ఇవ్వు. వాచ్మెన్ చెప్పిన ఇల్లు ఇదే అనుకుంటాను రా. సరే ఒక పని చేద్దాం, గోడ దూకి అవతలకి వెళ్దాం రా. తమ్ముడు ఏటంత చీకటిగా ఉంది. త్వరగా రా. ఓకే, వెరీ గుడ్ రా. పదాట వెళ్దాం, పదాట వెళ్దాం, పద. అటు చూడు, అటు చూడు. ఈ రూమ్ లోకి వెళ్దాం, డోర్ తీసుంది, పద. బద్దలు కొట్టారా? ఆ రూమ్ చెక్ చేద్దాం పదా. సరే గాని మనం బయటకు వచ్చినప్పుడు ఏదో తన్నుకున్నావు కదా, ఏం తన్నుకున్నావు? ఏదో మోట్లాగా ఉందన్న. మోట్లాగా ఉందా? సరే పదా, సార్ చూద్దాం పదా. ఎక్కడదా తమ్ముడు? అన్న ఎక్కడ తన్నుకున్నా. చాలా చీకటిగా ఉందిరా. లైటే అన్న. లైటా? ఏటా తమ్ముడు? రే ఏట్రా, మనం ఏదో చేద్దామని వస్తే బుక్ అయిపోయాం. ఎవడా రీడు? ఎవరు చంపాడు? రే నువ్వు రాక వచ్చి పోలీసులు ఇంట్లోకి దూరావా? ఇక్కడ ఉండదు, వెళ్ళిపోదాం. పోలీసులు ఇంట్లోకి వచ్చాం. ఈ చుట్టుపక్కల ఏం ముట్టుకోకుండా. ఏం ముట్టుకోపోవడం ఏంటన్నా, ఇళ్ళల్లో ముట్టుకుని వస్తే. ఇప్పుడు ఏం చేద్దాంరా? సరే ముందు ఎక్కడ బయటికి వెళ్ళిపోదా. ఏం కాదు కదా, పర్లేదు, ఏం కాదు కదా. ఇంకా వెళ్దాం. చేద్దాం అనుకుంటే ఎంత పెద్ద విషయం ఉంటుంది. చూద్దాం, ఏం కాదు కదా. చాలా పోయిందన్న. ఏం భయపడగల, ఏం భయపడగల. ఈ విషయం వాచ్మెన్ కోసం చెప్దాం పదా. అవునన్నా, చదవని చెప్తా. తమ్ముడు
నిన్ను కూడా ఎవడో చంపేశాడు. మనం ఏదో పెద్ద విషయం లాక్ అయినట్టున్నాం అన్న. మన గురించి అంత జరిగి కూడా అంత ధీమాగా ఉన్నాడు రా. దానివల్ల మొబైల్ చూసుకోవడం బెటర్. గురు వీడియో చూడు భయ్యా. అదే కదా అన్న, ఇన్స్పెక్టర్ అర్జున నీకు తెలిసేదానా? ఏం తెలియపోవడం ఎట్రా? ఇతను టేకప్ చేసిన కేసుల్లో ఇంతవరకు కూడా ఒక్కటి కూడా మిస్ అయిందంటూ ఏం లేదు. మరి ఏం చేద్దాం? చేసేదేముందిరా? సార్ బాడీ పోస్ట్ మార్టం చేయిందా? పంపించాను సార్. ఫారెన్సిక్ ఎక్కడ ఉన్నారు? బయట ఉన్నారు సార్. రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి? రేపు మార్నింగ్ వస్తాయి సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, క్లూస్ ఏం దొరికాయా? కొన్ని ఫింగర్ ప్రింట్స్ దొరికాయి, ఇంకా చూస్తున్నాం. ఓకే, ఇంకా ప్రోగ్రెస్ ఏంటి ఉంది? లోపల మా కొలీగ్ ఉన్నాడు, ఒకసారి బెడ్రూమా? ఓకే ఓకే. హాయ్, ఎంతవరకు వచ్చింది సార్? ప్రస్తుతానికైతే మేము కొన్ని క్లూస్ కనిపెట్టాం. ఓకే, నాకు 3 వ్యక్తుల ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. ముగ్గురా? అవును. ఓకే. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మాకు 2 బుల్లెట్లు కూడా దొరికాయి. అవి కూడా ఎక్కడో దొరకలేదు, పిల్లోలని దొరికాయి. ఓకే, ఇదే మేము కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. ఓకే. రిపోర్ట్లు ఎప్పటి నుంచి వస్తాయి? రిపోర్ట్స్ నాకు తెలిసి మా టీం రేపు ఈవినింగ్ తీసుకొస్తాం. రేపు ఈవినింగ్ పక్కా సార్ వస్తాయి. ఓకే. సురేష్, నువ్వు వీళ్ళతో ఉండి క్లియర్ చేసుకొని స్టేషన్కి వచ్చాయి. ఓకే సార్. ఎడవరికి లెఫ్ట్ అనుకున్నది. నువ్వేట్రా ఇలా అంటావు? మరి లేకపోతే ఏడన్నా, చిన్న చిన్న దొంగతనాలు చేసుకున్నప్పుడు రోజుకి 500 నుండి 1000 రూపాయల వరకు వచ్చేది. ఒకటో తారీఖు వచ్చేసరికి 5000 10,000 జోబులో ఉండేది. 1వ తారీఖు ఎందుకురా? అప్పుడే కదా నా జనాలకు జీతాలు పడేది. ముందు నువ్వు కూర్చోరా. ఈ టెన్షన్లోనే నాకెందుకన్నా, ఒక 500 ఉంటుందన్నా మా ఊరు వెళ్ళిపోతాను. ఈ బాధలన్నీ నేను భరించలేనన్నా. ఏం అవ్వదులేరా, దారా నువ్వు కూర్చోరా ఫస్ట్. ఏమి కాదు అనే కదా ఎంతవరకు తీసుకొచ్చు. నేనేం చేశాను రా? ఆ పోలీసు వాడిని ఎవరు చంపడో తెలియదు. బయటకు వచ్చేసరికి సెక్యూరిటీ గార్డ్ చచ్చిపోయాడు. పెద్ద చేద్దాం అన్నా, పెద్ద దాంట్లో దూర్చావన్నా. ఏదో చేద్దాం, కూర్చోరా. అమ్మ గంగమ్మ తల్లి, నా తప్పులను క్షమించు. అన్న ఒక 2 నిమిషాలు ఉంది. పువ్వా పువ్వా అన్నాడే ఆటో సొప్పరావు, అన్నాడే
పాడు జీవితము యౌవనం మూడున్నర. అన్నా రాజు ఎక్కడరా? అర్జెంట్ మన ప్లేస్కి వచ్చి ఓకే ఓకే. వేరే తమ్ముడు ఎక్కడికి వస్తావు? ఇంత టెన్షన్ లో కూడా నీకు డెడికేషన్ తప్పదురా. కళాకారులకు తప్పదు కదన్నా. సర్లే ఏముంది అందులో? నువ్వు రాకుండా ఎప్పుడైనా ఓపెన్ చేశానన్నా, నువ్వు వస్తే ఓపెన్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. సరే తీ చూద్దాం. డబ్బులుండాలి డబ్బులుండాలి డబ్బులుండాలి. ఏమైందిరా? మనకేటో ఎలా జరుగుతుంది? ఏం చేద్దామన్నా? మనకంటే వీట్రా అన్నా అన్నా ఆగన్నా. నా వదిలేసి వెళ్ళిపోతావేటన్నా? మరి ఏం చేయమంటావురా? అన్నా ఎంతకాలం కలిసే కదా అన్ని పంచుకున్నాం. అలాగని జైలు పంచుకోలేను కదరా నీతోనే. అన్నా ఏదైనా ఇద్దరు కలిసి పోరాడాలన్నా. మరి ఇందాక అన్నోటి నీతి కబుర్లు చెప్పవురా. అలాంటి పట్టించుకోకన్నా. సరే